డి శివకుమార్, ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యా సమైక్య ఏలూరు జిల్లా అధ్యక్షుడిని. ఇవాళ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారి కార్యాలయాన్ని నిరాశన కార్యక్రమం విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు కూడా పట్టించుకోలేకపోయే పరిస్థితిగా ఉంది. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి 3,480 కోట్లు కూడా అప్పటి వరకు కూడా అమలు చేయలేకపోవడం చాలా సిగ్గుచేటుగా ఉందని ఏఐఎస్ఎఫ్గా అఖిల భారత విద్యా సమైక్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యా సమస్యలు తక్షణమే పరిష్కరించాలి. ఒకవేళ పరిష్కరించకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో అందరితో కలిసి పెద్ద ఎత్తున నినాదాలతో ముందుకు నడుస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు నా పేరు ఎం క్రాంతి కుమార్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించడం సిగ్గుచేటు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి లడ్డూల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం అతి దారుణ పరిస్థితి. అదేవిధంగా ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మేము రెడ్ బుక్లో అన్ని నోట్ చేసుకున్న విద్యార్థుల సమస్యలు అధికారులు ఉన్నా కానీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పినాం. ఈరోజు స్కూల్లోకి వెళ్ళి ఆ తండ్రి గారితో విద్యార్థుల పక్కన కూర్చొని భోజనం చేయడం కాదు, విద్యార్థులకు సమస్యలు ఫీల్డ్ లెవెల్లోకి వచ్చి చూడండి. మీరు వచ్చి రాగానే అక్కడ ఉన్న స్కూల్లో క్యాప్లు పెట్టుకొని మీకు మంచి భోజనం వండి పెట్టడం కాదు, మీరు ఇంటిమేషన్ లేకుండా వచ్చి స్కూల్లో చూడండి ఎంతమంది విద్యార్థులు నాణ్యతమైన భోజనం చేస్తున్నారు మీకే తెలుస్తుంది. మీరు పవన్ కళ్యాణ్ రెడ్డి గురించి మాట్లాడడం కాదు, అదేవిధంగా డ్రగ్స్ గురించి మాఫియా గురించి షిప్పు సీజ్ చేయడం కాదు, విద్యార్థులకు సమస్య పరిష్కరణ దృష్టి పెట్టండి. గడ్డలు పెంచుకొని ఏదో దీక్షలో ఉండి చెప్పడం కాదు, విద్యార్థుల సమస్య ఎప్పుడు పరిష్కరణ చెప్పండి. లేని పక్షాన ఏఎస్ఎఫ్ విద్యాసంఘంగా మేము కలెక్టర్ ఆఫీస్ ముఖ్యమంత్రి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విద్యా సమైక్య ఏఎస్ఎఫ్ ఏలూరు జిల్లా సమితి. నా పేరు మధు, జిల్లా కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే దీనిలో గత 2 నెలల క్రితం నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు ట్విట్టర్లో మీ యొక్క స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ మొత్తాన్ని చెల్లిస్తామని ట్విట్టర్లో ట్వీట్ చేయడం తప్ప ఇంతవరకు వాళ్ళ ఖాతాలో ₹1 కూడా జమ చేయలేదు. దీన్ని ట్రెండింగ్ చేసుకోవడం కాదు, దాన్ని అమలు పరచాలి. అలా విధంగా చాలామంది విద్యార్థులు చాలామంది కళాశాలల్లో ఫీజులు కట్టకపోవడం వల్ల వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు బయటికి రాక ఉన్నత చదువులకు వెళ్ళలేని పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులు ఆగిపోవడం జరిగింది. ఆ విద్యార్థులందరికీ అండగా ఉండాలి. అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చాలా విద్యార్థుల పట్ల జరుగుతున్నటువంటి వివక్షను అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు రేపు జరగబోయే ఈ సమస్యను ఇక్కడితో సాల్వ్ చేయకపోతే రేపొద్దున అమరావతి ముట్టడి కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది అఖిల భారత విద్యా సమైక్యగా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ ₹3,480 కోట్ల వెంటనే విడుదల చేసి విద్యార్థులందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ డిమాండ్ చేస్తారు. మీ ఏలూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవం సందర్భంగా మా జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, న్యూ ఫెస్టివ్ కలెక్షన్స్, మీ మనసును ఆకట్టుకునే సెలెక్షన్స్, బంగారు ఆభరణాలపై అత్యంత తక్కువ ధరకు 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీపై 10% ఇనాగరల్ ఆఫర్. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. ₹222కే క్యాడ్బరీ సిల్క్ సారీస్, ₹500కే 3 రాయల్ షిఫాన్ సారీస్, ₹777కే సోనాలికా డిజిటల్ ప్రింట్ సారీస్, ₹4000కే 4 నక్షత్ర పట్టు సారీస్, ₹5000కే 4 వారాహి పట్టు సారీస్, ₹7000కే 4 అవంతిక పట్టు సారీస్, ₹299కే 2 సిమిలర్ స్ట్రైట్ కట్ టాప్స్, ₹699కే 2 లిల్లీ ప్లాసో సెట్స్, ₹1999కే 2 అకేషన్ ఫ్యాన్సీ చుడిదార్స్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు.